హాయ్ అండి. ఈరోజు మనం హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసుకుందాం. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ మిక్సీ జార్లో పచ్చిమిర్చీలు 6, ఒక కొత్తిమీర కట్ట ఆకులు పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకొని అందులో కలుపుకున్నాను, చికెన్లో కలుపుకున్నాను. ఇది 1 కేజీ చికెన్ అండి. పెరుగు తీసుకున్నానండి. పెరుగు ఒక పెద్ద కప్ తీసుకున్నాను. దీనికి చిన్న గ్లాస్ అయినా ఒక 250 ml గ్లాస్ అయినా సరిపోతుందండి కర్డ్. కానీ నేను గ్రేవీ తీసి పక్కన పెట్టుకుంటాను, అదే సైడ్ డిష్గా వాడుకుంటాను బిర్యానీకి, అందుకే కర్డ్ ఎక్కువ వేసుకున్నాను. మిర్చి పౌడర్ వేయాలండి. నేను మిర్చి పౌడర్ 3 స్పూన్స్ వేసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చిలో పేస్ట్ వేసాను కదా, అందుకే. పసుపు వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. ఉప్పు, మీరు ఉప్పు కారం ఎంత బిర్యానీ చేసుకోవాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. జీరా పౌడర్ వేసుకున్నానండి, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి వేసుకున్నానండి 1 టీ స్పూను. తర్వాత గరం మసాలా వేసుకున్నాను, ఎవరెస్ట్ గరం మసాలా అండి, 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ అండి, ఫ్రెష్ వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నానండి, ఒక 1/2 కట్ట వేసుకున్నాను. తర్వాత సాజీరా వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నానండి, నూనె ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అది 1 కేజీ చికెన్ కాబట్టి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని దీన్ని మ్యారినేట్ చేయాలండి. దీన్ని నానబెట్టాలి, ఒక 2 అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. అది బాగా నానాలన్నమాట. అది ఎంత మ్యారినేట్ అవుతే చికెన్ బిర్యానీ అంత టేస్టీ అవుతుంది. మొత్తం కంప్లీట్గా చాలా మంచిగా మిక్సప్ చేయాలి మొత్తము. మిక్సప్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 1 to 2 అవర్స్ దాన్ని మ్యారినేట్ చేయాలి, పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. నేను ఇంకా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు 2 అవర్స్ అయిన తర్వాత ఒక కుక్కర్లో, ప్రెషర్ ప్యాన్లో నేను ఇందాక మిక్స్ చేసి మ్యారినేట్ చేశాను కదా, అది మొత్తం చికెన్ మొత్తం కుక్కర్లో వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక 2 విజిల్స్కి పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత నేను వాటర్ పెట్టుకున్నానండి, బాయిలింగ్ వాటర్ బాయిల్ చేస్తున్నాను రైస్ కోసము. నీళ్లు మసిలిన తర్వాత బాస్మతి రైస్ వేసుకున్నానండి నేను. బాస్మతి రైస్ వేసుకున్నాను. ఇది మనము హాఫ్ కుక్డే కుక్ చేసుకోవాలండి. హాఫే కుక్ చేసుకోవాలి, దీన్ని కంప్లీట్గా కుక్ చేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ రైస్ కుక్కర్లో వేస్తాం కాబట్టి. నేను గరం మసాలా వేసుకున్నాను, బగారాకు వేసుకున్నాను. తర్వాత ఒక టీఎస్పీ సాల్ట్ వేసుకోండి, 1 టీ స్పూన్ సాల్ట్ అంతే. ఇంకా ఇది హాఫ్ కుక్ అవ్వాలి, సగం కుక్ అవ్వాలన్నమాట. అయిపోయిన తర్వాత ఇలా అయిందండి, పక్కన పెట్టుకున్నాను. ఇది నేను కుక్కర్ 2 విజిల్స్ పెట్టాను కదా, చికెన్ మ్యారినేట్ చేసింది ఇలా అయిందండి. చికెన్ ఇలా అయింది. ఇప్పుడు ఇది కలుపుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నము రైస్ కుక్ అయిపోయింది, అది కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను పాలలో కలర్ వేసుకుంటున్నానండి, ఫుడ్ కలరు వేసుకున్నాను. అది మిక్సప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను.
ఇప్పుడు పెద్ద కుక్కర్ తీసుకొని దానిలో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని దాన్ని మొత్తం క్రీజ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేయాలి, కుక్కర్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. దానిలో కింద ప్లేట్ కూడా వస్తుంది కదా, ఆ ప్లేట్కి కూడా గీ పెట్టాలండి. మొత్తం నూనె నెయ్యి వేసి మొత్తం దాన్ని క్రీజ్ చేసుకోవాలి. దీనికి కూడా చేయాలి, ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి ఇలా పెడుతున్నాను. తర్వాత రైస్, ఫస్ట్ లేయర్ రైస్ వేసుకోవాలి. హాఫ్ కుక్డ్ రైస్ ఉంది కదా, బాస్మతి రైస్, అది వేసాను కుక్కర్లో. తర్వాత ఒక లేయర్ చికెన్ పీసెస్ వేసుకోవాలి. అలా చికెన్ వేయాలి. కానీ కింద రైస్ ఉండాలి, రైస్ లేయర్ ఉండాలి. మళ్ళీ లాస్ట్కి పైన కూడా రైస్ లేయరే ఉండాలి. మధ్యలో మాత్రమే మనం చికెన్ పీసెస్ వేసుకోవాలి. అందులో గ్రేవీ ఉంటుంది కదా, కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. పీసెస్ వేస్తూ ఉండాలి, గ్రేవీ కూడా లైట్గా వేస్తూ ఉండాలి. నేను మిగిలిన గ్రేవీ ఈ బిర్యానీకే సైడ్ డిష్గా పెట్టుకుంటానండి. మళ్ళీ వేరేదంటూ ఏం చేయను. సో ఇది మళ్ళీ రైస్ లేయర్ వేయాలి. రైస్ లేయర్ వేసి మళ్ళీ చికెన్ వేయాలి. ఇందాక హాఫ్ కుక్డ్ చికెన్ ఉంది కదా, అది వేయాలి. కొంచెం గ్రేవీ కూడా వేస్తూ ఉండాలి. పీసెస్తో పాటు కొంచెం కొంచెం గ్రేవీ వేయాలి. 1 లేయర్ రైస్, 1 లేయర్ చికెన్, మళ్ళీ 1 లేయర్ రైస్, 1 లేయర్ చికెన్, మళ్ళీ రైస్. ఇక ఫైనల్గా రైస్ లేయర్ అండి. ఫైనల్గా ఈ గ్రేవీ నేను బిర్యానీకి వాడతానండి. బిర్యానీ పక్కన పెట్టుకొని తింటాము. అయితే ఇప్పుడు రైస్ వేయాలి. మిగతా థర్డ్ లేయర్ కూడా కొంచెం గ్రేవీ వేసుకున్నాను లైట్గా ఇందులో. తర్వాత రైస్ లేయర్ వేయాలి. మళ్ళీ కాస్త గ్రేవీ వేసుకున్నాను, అదే గ్రేవీ కాస్త వేసుకొని ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి బ్రౌన్గా వేయించుకున్నాను నూనెలో. ఒక్కటే ఆనియన్ తీసుకున్నాను నేను. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. తర్వాత నేను పాలల్లో ఫుడ్ కలర్ కలుపుకున్నాను కదండి, అది వేసుకున్నాను. పాలల్లో ఫుడ్ కలర్ కలుపుకున్నాను, అది వేసుకున్నాను. హాట్ వాటర్ పోసుకున్నానండి. ఒక 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ పోసుకున్నాను. నీళ్ళు మసలబెట్టి పోయాలి 1 గ్లాసు. ఇంకా మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి, లేదా 1 విజిల్ సరిపోతుందిలేండి. ఆల్రెడీ హాఫ్ కుక్డ్ కదా. ఒకవేళ తక్కువ కుక్ అయితే 2 విజిల్స్, లేదా 1 విజిల్ సరిపోతుంది. ఇలా అయిందండి. ఫైనల్గా ఇలా ఉందండి, ఇలా అయింది చికెన్ బిర్యానీ.